Now, one group wants me to go over Ezekiel based on what is happening in Iran and Venezuela and Russia, all these things, they are embedded in that book of Ezekiel. మరి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో ఇరాన్, ఇరాక్, అలాగే రష్యా లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా హెచ్కేఎల్లో ఉన్నటువంటి ప్రవచనాలు మనం చూడొచ్చు. Although we are in America, we are not outside the box what Lord is doing to understand His will. అయితే మనం అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ ప్రాంతం నుంచి మనం వేరుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం ఏమున్నది అనే విషయాన్ని దేవుడు మనం తెలుసుకోవాలి. And Lord had prophesied way back when during Ezekiel time what He was going to do to the Middle East. దేవుడు తన యొక్క మరి ప్రవక్తల ద్వారా ఆ యొక్క ప్రవచనం ద్వారా ఆ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయం ముందుగానే మనం చూపిస్తా ఉన్నాడు. So they want me to go over again very briefly. అయితే మిగతా వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి ఈ యొక్క విషయాల గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్తున్నారు. And all the messages of Ezekiel are in YouTube. If anybody wants to hear, you can hear. I upload them all the time currently also. అయితే మీరు ఎవరైనా మళ్ళీ ఒకసారి వినాలనుకుంటే యూట్యూబ్ లో కూడా వినొచ్చు. అన్ని మెసేజెస్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేశాను. If anybody in India wants to ask, I can send a link. ఇండియాలో ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే కూడా మేము లింక్స్ పంపించగలం ఇక్కడ నుంచి. So keep that in mind, because we have to understand what this book Ezekiel is teaching us today. Some things which are happening there in the Middle East. మీ మనసులో ఉంచుకోండి, మరి ఇవాళ ఈ యొక్క మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరిగే విషయాలన్నీ కూడా హెచ్కేఎల్ పుస్తకంలో ముందే మనకి ఎలాగ చూపించిన విషయాలు మరి ఆలోచిస్తూ ఉండండి. So I am starting today the gospel according to Luke. అయితే ఇవాళ నుంచి మనం మరి నేనైతే ఈ లూకా సువార్త నుంచి మీకు చెప్పబోతున్నాను. Luke was a doctor. మరి లూకా ఒక వైద్యుడిగా ఉన్నాడు. And he took interest. He also wrote the book of Acts. అయితే ఆయన లూకా మాత్రమే కాకుండా లూకా సువార్త మాత్రమే కాకుండా అపోస్తల కార్యములు కూడా ఆయన రాసినట్టుగా మనం చూడొచ్చు. So he shows a lot of interest in how Christ and the interaction of the people were during the time of Christ in Jerusalem. అయితే ఆయన ఈ లూకా సువార్తను మనం చూసినట్లయితే క్రీస్తు ఎలా ఉన్నాడు, ఆయనతో మిగతా వారి యొక్క మరి ఆ రిలేషన్, ఆ యొక్క బంధం ఎలా ఉన్న విషయాలను మనకు చెప్తూ ఉన్నాడు. We have an eagle's eye of the whole book, 66 books of the Bible. అయితే మనం ఆ యొక్క పై చూపు ద్వారా కనుక చూసినట్లయితే ఆ యొక్క 66 పుస్తకాలు, బైబిల్ అంటే 66 పుస్తకాలు మనం చూడొచ్చు. This is very significant of bringing the Son of God into this world through the book of Luke. మరి ఈ యొక్క లూకా సువార్త ద్వారా దేవుని కుమారుని యొక్క విషయాలను గురించినటువంటి విషయాలు ఎంతో లోతుగా మనం తెలుసుకునే అవకాశం. How Lord had planned. How Lord had planned. ఏ విధంగా దేవుడు దాని ఈ యొక్క ప్రణాళికని తను అనుకున్నాడు. How He was going to execute. దాన్ని ఏ విధంగా తాను నెరవేర్చాడు. How we are going to be benefited. మనం దాని నుంచి ఏ విధంగా మరి లబ్ధి పొందుతాం అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం. I have been telling you for many days that we are the strangers in the whole process of this book. అయితే మరి ఎన్నో రోజుల నుంచి మీకు నేను చెప్తూ ఉన్నాను, మనం ఈ యొక్క పుస్తకంలో ఉన్న విషయాలకి మనం అన్యులుగా ఉన్నాము. We are neither connected physically to the Middle East where Christ was born. మనం భౌతికంగా కూడా ఆ యొక్క మరి క్రీస్తు పుట్టినటువంటి ఆ యెరూషలేము ప్రాంతానికి కూడా మనం ఎక్కడగా కూడా దగ్గరగా లేము. We did not know what his story was. మనకి ఆయన యొక్క కథ ఏంటనే విషయం కూడా తెలియదు. And we have been living for centuries in various places, one in America, some in India, some in faraway places. మన శతాబ్దాలుగా మరి ఆ యొక్క ప్రాంతానికి చాలా దూరంగా ఉంటున్నాం. కొంతమంది అమెరికాలో, కొంతమంది ఇండియాలో, కొన్నిసార్లు మిగతా ప్రాంతాల్లో ఉంటున్నాము. But God has a perfect plan for each one of us. అయితే దేవునికి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రణాళిక మరి సిద్ధపరిచి ఉన్నాడు. That's why John 3:16, many football games they put there, but that is so important for us to remember. అంటే యోహాను 3:16 చాలా ప్రాముఖ్యమైనది. మరి ఫుట్బాల్ ఆడేటువంటి సమయాల్లో కూడా ఉంచుతారు. మరి చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్టు మనం చూడొచ్చు. For God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించెను. Lord, the world includes all of us, all regions, all places. We sang a song, right? Jesus loves all children, red, white, black and blue. మనం చూసినట్లయితే లోకము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాల జనాంగం వస్తారు. మనం పాడుతూ ఉన్నాం కదా, ప్రభు మరి యొక్క రంగుతో సంబంధం లేకుండా, మన యొక్క ప్రాంతానికి సంబంధం లేకుండా అందరినీ ప్రేమిస్తారనే పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. We had been not knowing the Lord for centuries.
అయితే మనం శతాబ్దాలుగా ప్రభువుని తెలుసుకోలేము. But Lord out of his mercy has given this book for us to learn who this son is. మరి ఆయన మహాకృప చేత దేవుడు మనకి ఒక పుస్తకాన్ని మనకి ఇచ్చినట్టు, అదే విధంగా ఆయన కుమారుడు ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. What sacrifice he has wrought on the cross for our sake. మరి ఎటువంటి త్యాగము ఆయన శిలువ మీద చేస్తున్నాడు, అది మన కొరకు ఎలా చేస్తున్నాడు అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. What good he did to the people who were living at that time when Christ was alive on this earth. మరి ఆయన ప్రభు మరి జీవించిన సమయంలో ఆయన మరి మిగతా మనుషులతో ఏ విధంగా ఉన్నాడు, వాడికి ఎటువంటి మంచిని ఆయన చేశాడు అనే విషయాలు, ఎటువంటి బోధ వాళ్ళకి చేశాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. How we ill-treated the Lord who came in body to save us from our sins. మరి మన కొరకు వచ్చినటువంటి ఆ మనుష్య రూపేణ వచ్చినటువంటి దేవుని మనం ఏ విధంగా మనం స్వీకరించి ఉన్నాము, అలాగే కొంతమంది ఎలాగైతే తిరస్కరించారు, ఈ విషయాలన్నిటి కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. You have to remember that when Christ was born, there was a ruler called Augustus at that time. Augustus Caesar. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ఈ లోకంలో జన్మించిన సమయంలో అగస్టస్ సీజర్ అనేటువంటి రాజు ఉండేవాడు. Romans were very powerful during that time. ఈ రోమా ప్రభుత్వం ఎంతో గొప్పగా ఉండేది ఆ సమయంలో. And they were ruling Judea, Samaria with an iron hand. అయితే ఆ యూదయ సమరయ ప్రాంతాలను వాళ్ళు ఆ యొక్క కఠినంగా వాళ్ళు మరి పరిపాలిస్తుండేవాళ్ళు. So there was a governor representing the people of Israel to the Roman dynasty. అయితే మరి ఒక అధికారి, ఇజ్రాయెల్ తరపున ఒక అధికారి మరి వాళ్ళ తరపున అక్కడ ఉండేవాడు. So there are 3 types of people when Christ was born in Jerusalem. యేసు ప్రభు యెరూషలేములో పుట్టినప్పుడు 3 రకాల మరి గోత్రపు వారు ఉన్నారు. Rulers called Romans, మరి అధికారులైనటువంటి రోమీయులు. Subjects called Jewish people, మరి అంటే ఉన్న ప్రజలు, అక్కడ నివసించేటువంటి ప్రజలైనటువంటి యూదులు. Then in between was the officer of the Jewish people responding to the Roman authority. మరి వారి మధ్యలో ఎవరున్నారంటే ఈ యొక్క యూదుల్లోనే కొంతమంది అధికారులు మరి గవర్నర్లుగా మరి వాళ్ళని అక్కడ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. In the book of Luke you see clearly how Lord interacted with all these people to bring a great sense of his belonging to us. అయితే మరి ఈ లూకా సువార్త మీరు చూసినట్లయితే ప్రభువు ఇక్కడ ఉన్నటువంటి 3 రకాల జనాంగంతో ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాడు, ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాడు, మరి అది మనకి ఏ విధంగా వర్తిస్తుందనే విషయాల్ని మనకు చెప్తూ ఉన్నాడు. We are going to go through half of the chapter 1 this week. అయితే మనము ఈ యొక్క వారంలో మొదటి అధ్యాయంలో సగం వరకు చూద్దాం. The bulletin included the notes in the bulletin. మీరు బులెటిన్ చూసినట్లయితే అక్కడ నోట్స్ ఉన్నది. If anybody wants a copy we can give one. మీకు ఎవరికైనా కాపీ కావాలని చెప్పండి, మేము మీకు ఇస్తాము. So Luke chapter 1 verse 1. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము. For as much as many have taken in hand to set forth in order a declaration of those things which are most surely believed among us. ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరంగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి, నీవు తెలుసుకున్నట్టుగా వాటన్నిటిని మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. So they are the things actually not a fiction but it really happened. ఇదేదో కల్పించినటువంటి కథ కాదు, కానీ ఇది ఖచ్చితంగా జరిగినటువంటి కథ. That's what Luke emphasizes, that don't be taken after many centuries when you look at this book say it is fictitious. అందుకనే లూకా ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీరు కనుక దీన్ని కల్పితంగా అనుకోవద్దు. ఒకవేళ మీరు కొన్ని శతాబ్దాల తర్వాత చదివినా కానీ, ఎందుకంటే ఇందులో జరిగినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగినటువంటి విషయాలు. So Luke makes it a point that don't get carried away by wrong teachings. మరి లూకా ఏమంటున్నాడంటే, మీరు ఈ లోకంలో అబద్ధ బోధనలు బట్టి మీరు మరి It really happened when he said he saw all these things and he put it in writing for our benefit. ఆయన అంటూ ఉన్నాడు, ఇవన్నీ నేను రచించినప్పుడు ఇదంతా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆలోచించాను అంటున్నాడు. So verse 5 says,
5వ వచనం ఈ విధంగా ఉంటుంది. There was in the days of Herod, who was the representative of the Jewish people, the king of Judea, a certain priest named Zacharias of the priestly course of Abia. His wife was of the daughters of Aaron, and her name was Elizabeth. యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. So these are from the priestly tribe of children. మరి వీరైతే మరి ఒక యాజక తెగకు చెందినవారు. Zechariah was a high priest. మరి ఈ జకర్యా అనే వ్యక్తి మరి ప్రధాన యాజకుడు. And Elizabeth was his wife. మరి ఎలిజబెత్ ఆయన భార్య. And they were both righteous before God, walking blameless in all the commandments and ordinances of the Lord. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి. That was the first prerogative of a priesthood, to be presentable in the world. ఒక యాజకుడికి దేవుని యొక్క సన్నిధిలో తను తాను వ్యక్తపరచుకునేటువంటి విధానం అది. So when we look down where Abraham worshipped Melchizedek and offered tithes from his whatever he earned. మనం ఇంకొన్ని వచనాలు కింద వెళ్తే అబ్రహాము ఆయన దేవుని సేవించి అక్కడ ఉన్నటువంటి మెల్కీసెదెక్ అనేటువంటి యాజకుడికి ప్రధాన యాజకుడికి మరి ఆయన అర్పణలు ఇచ్చినట్టు మనం చూడొచ్చు. So that is the high priest. What we see that it is a representative of God's ways to the children of Israel. ఆ యొక్క ప్రధాన యాజకుడికి మరి అక్కడ ఉన్నటువంటి జనాంగంకి ఎటువంటి మరి బంధం ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. And another positive side we see as the humanness of them was, and they had no child because Elizabeth was barren, and they both were now well stricken in years. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. So this is sort of scenario we see how God has mercy upon each type of person. ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడైతే రకరకాలుగా ఉన్న జనం వైపు దేవుడు తన కృపను ఏ విధంగా వెల్లడిపరుస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. We see the same story with Abraham and Sarah. మన అబ్రాహాము సారాతో కూడా ఇదే విషయాన్ని చూస్తున్నాము. They were advanced in age. మరి వాళ్ళు వృద్ధులయ్యారు. They had no children. పిల్లలు లేరు. And he went and brought Hagar from Egypt, Abraham, and they had a child called Ishmael. మరి అప్పుడు హాగరును తీసుకొచ్చి మరి అబ్రహాంతో కూడి వారికి ఇష్మాయిల్ మరి యొక్క పుట్టినట్టు మనం చూడొచ్చు. But the Lord said, I am going to give you a promised seed, not Ishmael. మరి దేవుడు అంటూ ఉన్నాడు, ఇష్మాయిల్ ద్వారా కాదు, మరి నేను వాగ్దానం చేసిన చొప్పున మరి నీ నుంచే నేను కుమారుడిని ఇస్తాను అంటున్నాడు. So here it's the same story. Elizabeth and Zechariah were old and they didn't have any child. మరి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జకర్యా అలాగే ఎలిజబెత్ వారు కూడా వృద్ధులయ్యారు కానీ వాళ్ళకి పిల్లలు లేరు. So but then what happened, we are going to see what Paul writes, or Luke writes, and it came to pass, verse 8, that while he executed the priest's office before God in the order of his course, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, according to the custom of the priest's office, his lot was to burn incense when he went into the temple of the Lord. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. But I spoke about how tabernacle was set up before, I believe. నేను అంతకుముందు చెప్తూ ఉన్నాను ఏ విధంగా ఆ యొక్క గుడారము దేవుని ఎదుట మరి ప్రతిష్ఠించబడి ఉన్నదని. There is a lampstand of 7 candles. అక్కడ దీప స్తంభం ఉన్నది, మరి 7 అగ్ని క్యాండిల్స్ ఒత్తులతో. Then there is shewbread on one table. సన్నిధి రొట్టె ఒక బల్ల మీద ఉన్నది. And behind that there is an incense table. దాని వెనక మరి ధూపం ఉన్నది. And behind it is a curtain. దాని వెనక తెర ఉన్నది. Behind the curtain was an altar. ఆ తెర వెనక మరి మందసం ఉన్నది. And in the altar there are 4 things. ఆ మందసంలో 4 ఉన్నవి. Aaron's rod, మరి అహరోను అన్న కర్ర, manna, మన్నా, 10 commandments, 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞ పలకలు. These are kept there in the altar. మరి అన్ని కూడా ఆ యొక్క మందసంలో ఉన్నటువంటి చూడొచ్చు మనం. And when the priest enters, he has to go through, after burning incense, he has to go inside the veil. మరి ఆ యొక్క ధూపం మరి వేసిన తర్వాత ఆ యొక్క యాజకుడు ఆ తెర గుండా లోపలికి వెళ్ళాలి. So verse 10, 10వ వచనం,
And the whole multitude of the people were praying outside at the time of incense. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, And there appeared unto him an angel of the Lord standing on the right side of the altar of incense. ప్రభువు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతను కనబడగా. Always angels interact when something is predominant going to happen in the humankind. ఏదైనా గొప్ప విషయం జరుగుతున్న సమయంలో మనం చూసినట్లయితే మనుషుల యొక్క జీవితములలో మరి ఆ దేవుని యొక్క దూతలు మరి ఉన్నట్లుగా మనం గమనించాలి. When Sodom and Gomorrah were in utter sin, మరి సొదొమ గొమొర్రా మరి ఎంతో పాపంతో నిండిపోయినప్పుడు Lord visited Abraham. మరి దేవుడు అబ్రహామును దర్శించి, and he conveyed that what he was going to do to Sodom and Gomorrah. మరి దేవుడు చెప్పాడు ఆయన యొక్క ప్రణాళికలో మరి సొదొమ గొమొర్రాకి ఏం జరగబోతున్న విషయాన్ని దేవుడు చెప్పాడు. Despite Abraham's pleading, if they find some people who are righteous, Lord would have spared the land. మరి అబ్రహాము మరి ప్రార్థన విధంగా అక్కడ కొద్ది మంది మరి నీతిమంతులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క మరి ప్రాంతాన్ని ఉపేక్షించేవాడు. And he could not find even that number which was lowest, so he burnt Sodom and Gomorrah. మరి అక్కడ కనీసం దేవుడు అనుకున్నట్టు కొద్ది మంది కూడా లేకపోవడం వల్ల మరి దేవుడు ఆ ప్రాంతాన్ని మరి అగ్నితో దహించి వేశాడు. Next he visited Gideon. తర్వాత ఆయన మరి గిద్యోన్ని మరి దర్శించాడు. Then he visited Samson. ఆ తర్వాత with his mother. మరి సంసోను తన తల్లిని దేవుడు దర్శించాడు. He visited Abraham. ఆయన అబ్రహాము దర్శించాడు. Through an angel all the time. ఈ యొక్క దేవదూతల ద్వారా ఎన్నోసార్లు ఆయన మరి వీళ్ళు దర్శించాడు. So now when the time of John the Baptist to be born, angel came to the father. మరి బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన జన్మించే సమయంలో మరి దేవుడు దేవదూతల ద్వారా ఆయన తల్లిదండ్రులను దర్శించడం మనం చూస్తున్నాం. We have to notice he did not go to Elizabeth. మనం గమనించాలి మరి దేవదూత ఎలిజబెత్ దగ్గర వెళ్ళలేదు. Because Zechariah's presence was very significant among the people. మరి ఈ జకరియా ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రదేశము ఆ యొక్క స్థలము మరి ఎంతో ప్రాముఖ్యమైనది. జకరియా ఎంతో ప్రాముఖ్యము గలవాడు. జకరియా ఎంతో ప్రాముఖ్యం గలవాడు. So he was sitting there as a priest and then angel visits him to show a sign. మరి ఆయన ఆ యొక్క మందిరంలో ఆ గుడారంలో ఉండగా మరి దేవదూత వచ్చి ఆయన కనపడినట్టు మనం చూడొచ్చు. When Zechariah saw him, he was troubled and fear fell upon him. జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. It was a routine for Zechariah to go and offer incense whenever his turn came. అయితే మరి జకరియాకి అయితే మరి మామూలు విషయము రోజు వెళ్ళి ఆ ధూపం వేయటం అనేది తన తరుణం వచ్చినప్పుడు ధూపం వేయటం అనేది మరి ఎప్పుడు చేసే పని. Never he would have experienced an angel standing and calling him Zechariah. మరి తను ఎప్పుడు కూడా మరి ఈ విధంగా దేవదూతలు వచ్చి ఈ విధంగా ఉంటారనే విషయాన్ని ఎప్పుడు ఆయన గమనించలేదు. That's a cause of fear even for us. When angel comes and talks to me, I'll be very afraid. మనం కూడా భయపడతాం. అకస్మాత్తుగా ఒకసారి దేవదూత వచ్చి మన ముందు నిలబడితే మనం ఏ విధంగా మరి భయపడతాము, అదే విధంగా జకరియా అక్కడ భయపడుతున్నాం మనం చూడొచ్చు. Two friends were walking in a graveyard. ఇద్దరు స్నేహితులు ఆ సమాధుల దగ్గర నడుస్తున్నారు. And they were a little bit fearful that there may be some devils around here. వాళ్ళు పెద్దగా భయపడలేదు. మరి అక్కడ భయపడతా ఉన్నారు అక్కడ దెయ్యాలు వస్తాయేమో అని చెప్పి. So then suddenly they saw somebody working on a tombstone of a graveyard. అయితే వాళ్ళు ఒకసారిగా చూశారు ఆ యొక్క సమాధుల మీద ఎవరో ఒక ఆయన దాని మీద కూర్చొని పనిచేస్తున్నాడు. So they thought, yeah, we are okay now. Then they asked him, what are you doing here? సరే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని అనుకున్నారు. సరే అతనితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ అన్నారు. Oh, I am nothing. They put my name wrong, so I am correcting it. అయితే ఆయన అంటున్నాడు ఇక్కడ నా పేరు తప్పుగా రాశారు అందుకని నేను దాన్ని సరి చేస్తున్నాను. So then they got scared. అప్పుడు వాళ్ళు భయపడిపోయారు. Because that same guy who was buried was correcting his own tombstone. అయితే ఎవరైతే అక్కడ సమాధి చేయబడ్డాడో అతనే తన యొక్క పేరుని మరి సరి చేస్తుంటే మనం చూడొచ్చు. So if Zechariah sees an angel, మరి జకరియా మరి ఆ దేవదూతను చూసినప్పుడు he would have had a heart attack. మరి తనకి గుండె నొప్పి వచ్చి ఉండాలి. So when Zechariah saw him, he was troubled and fear fell upon him. But the angel said unto him, fear not, Zechariah, I know your name, for thy prayer is heard, and thy wife Elizabeth shall bear thee a son, and thou shalt call his name John. జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారులను అతనికి యోహాను అని పేరు పెట్టదు. Except for Abraham and Gideon, మరి అబ్రహాముకు గిద్యోనుకు కాకుండా
angel talked to a man regarding a child. మరి దేవదూత ఒక వ్యక్తికి కనపడి మరి ఒక శిశువు గురించి మాట్లాడింది. Jewish history is that they give women predominance in naming a child. Her last name is carried to the child. మరి యూద చరిత్రలో చూసుకున్నట్లయితే మరి ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఆ యొక్క పేరు, కుటుంబం పేరు, వంశ పేరు. So word of God gives men as important in Matthew as genealogy. మరి మత్తయి సువార్త మనం చూసినట్లయితే మగవారికి ఆ యొక్క ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూడవచ్చు. Genealogy they gave, but only women would know who is the father. అయితే స్త్రీలకు మాత్రమే తెలుసు మరి తండ్రి ఎవరనే విషయం. Here the Lord talks to Zechariah. దేవుడు జకర్యాతో మాట్లాడుతూ your wife is going to have a child called John. మరి ఆయనతో అంటున్నాడు, నీ భార్య మరి బిడ్డని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. For thou shalt be joy and gladness, thou shalt have joy and gladness, and many shall rejoice at his birth. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇజ్రాయేలులో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. As we see further in this story of John the Baptist, మనం ఈ యొక్క అధ్యాయంలో మరింతగా చూసినట్లయితే బాప్తిజం యోహాను గురించి, he had done great things of advising people to repent. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి దేని వైపు తిరగడానికి. He was also responsible for baptizing the Lord Jesus Christ. మరి ప్రభువుకి ఆయన బాప్తిజం ఇచ్చిన వాడే ఉన్నాడు. That was the greatest thing for the Father to show to the world that my son had to go through whatever is required on this earth to give you an example. మరి ఆ యొక్క తండ్రికి బాప్తిజం యోహాను ఒక తండ్రికి మరి ఎంతో గొప్ప విషయం, నా యొక్క బిడ్డ మరి జనులను దేవుని వైపు తిప్పడానికి ఏ విధంగా ఎటువంటి పనులు చేశాడు అనే విషయం చెప్పడానికి. Verse 16, and many of the children of Israel shall he turn to the Lord their God. మరి 16లో చూసినట్లయితే ఇజ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. If you don't turn to the Lord, మరి దేవుని వైపు తిరగకపోతే, what we heard in the beginning, the previous message was, it will be a desolation for the people. మరి ముందుగా ఉన్నటువంటి మరి మెసేజ్ లో మనం అన్నట్టు మరి నీకు దేవుని లేనటువంటి వాడిగా ఉన్నావు. You will be abandoning the Lord. నువ్వు దేవుణ్ణి తిరస్కరించిన వాడిగా ఉన్నావు. So John came for that purpose to turn the people to the Lord. మరి యోహాను ఆ ఒక విషయం కొరకే ఈ లోకానికి వచ్చి జనుల్ని దేవుని వైపు తిప్పడానికి. When somebody has a great landmark being born to do something, God takes interest in that. మరి ఎవరికైతే వాళ్ళ యొక్క పుట్టుకకు ఒక అర్థం ఉన్నదో దేవుడు వాళ్ళకి ఎటువంటి ప్రణాళిక రచించి ఉన్నాడు. That's what we see in our life through the word of God. మరి అదే మనం మన జీవితాల్లో చూస్తున్నాం ఆ వాక్యం ద్వారా. Verse 17, 17వ వచనం, and he shall go before him in the spirit and power of Elijah to turn the hearts of the fathers to the children and the disobedient to the wisdom of the just, to make ready a people prepared for the Lord. మరి అతడు తన తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషము ఆనందం కలుగును. The Lord sent the children of Israel away from Israel for their disobedience. మరి దేవుడు ఇజ్రాయెల్ జనాంగం అక్కడ నుంచి వాళ్ళ నుంచి తప్పించి వాళ్ళని చెల్లాచెదరు చేశాడు, ఎందుకంటే వాళ్ళ అవిధేయత వల్ల. We saw in the book of Jeremiah, మనం ఇర్మియా గ్రంథం చూసాము. Lord insisted that all of you must go to Babylon. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు మీరు అందరూ బబులోనికి వెళ్ళాలని. But in Ezekiel he said, I love Jerusalem. మరి ఎహెజ్కేలు అంటున్నాడు, నేను యెరూషలేమును ఇష్టపడుతున్నాను. Then why did he make these people abandon Jerusalem? మరి దేవుడు ఎందుకు వెళ్ళని మరి ఆ యెరూషలేం పట్టణం నుంచి మరి చెల్లాచెదరు? Because of their disobedience. ఎందుకంటే వాళ్ళ అవిధేయత వల్ల. They did not care for the Lord who looked after him like an eagle protecting her children. మరి దేవుడు ఆ యొక్క వాళ్ళని పక్షిరాజులా కాపాడాడు, అయితే వారు దేవుని యందు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. So he abandoned them, sent them to Babylon. అయితే దేవుడు వాళ్ళని తిరస్కరించి ఆ బబులోను ప్రాంతం పంపించాడు. But as he promised in Ezekiel, he brought them all back. మరి ఎహెజ్కేలు అని చెప్పిన మరి వాగ్దానం చేసిన విధంగా వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చాడు. That's what we are seeing today. What is happening in Israel? మరి అదే ఇవాళ మనం ఇజ్రాయెల్ ప్రాంతంలో జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. So Lord made a plan for John the Baptist to be born for a purpose, for what he has to do with the children of Israel to turn back to the Lord.
అయితే ఈ దేవుడు బాప్తిజం ఇచ్చే యోహాను మరి ఈ భూమి మీద తీసుకురావడానికి ఆయనకు ప్రణాళిక ఉన్నది. అదేంటంటే జనులందరినీ దేవుని వైపు తిప్పడానికి. Verse 18. 18వ వచనం. And Zacharias said unto the angel, Whereby shall I know this? For I am an old man, and my wife well stricken in years. జకరియా విధంగా అంటాడు, ఇది నాకేలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని దూతతో చెప్పగా. Humanly impossible things can be possible through God. మరి మనుషులకి సాధ్యం కానీ దేవునికి సాధ్యము. We may think that we are unable to do anything positive in our life, but God will take care of our needs when we are faithful to Him. మనం అనుకుంటా ఉంటాం, నేను జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను అని చెప్పి, కానీ దేవుని యొక్క శక్తితో సమస్తము సాధ్యమైన విషయం మనం తెలుసుకుంటాం. So verse 19. 13వ వచనం. And the angel answering said unto him, I am Gabriel, who stands in the presence of God, and I am sent to speak unto thee and to show thee these glad tidings. దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. Because of his unbelief, అయితే తన యొక్క అవిశ్వాసం వలన Lord said, Behold, thou shalt be dumb and not be able to speak until the day of that these things shall be performed, because thou believest not my words, which shall be fulfilled in their season. మరియు నా మాటలు వాటి కాలము నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండు అని. That is one sign why angel visited Zacharias was to show that he was visited upon by an angel. అయితే ఇది ఒకటి మనం చూడొచ్చు, దేవుడు చూపించేటువంటి ఒక సూచక క్రియగా ఉన్నది. ఎందుకు దూత ఆ యొక్క జకర్యాని మరి దర్శించాడు అనే విషయాన్ని. He became dumb. ఆయన మరి మగవాడిపోయాడు. And the people waited for Zacharias and marveled that he tarried so long in the temple. ప్రజలు జకర్యాకు కనిపెట్టుచుండి ఆలయమున అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. And when he came out, he could not speak unto them, that they perceived that he had seen a vision in the temple, for he beckoned unto them and remained speechless. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతని దర్శనం కలిగినదని వారు గ్రహించరి. It's a physical vision of somebody who is visited by the Lord. మరి అది దేవుడు వాడిని భౌతికంగా వాడిని దర్శించమని చూడొచ్చు. Then only people would recognize that there was something happened in their lives. మరి ఏదైనా జరిగినప్పుడే కదా వాళ్ళ జీవితంలో ఏదో జరిగిందని మిగతా వాళ్ళు గ్రహిస్తారు. But nowadays we misconstrue that, saying that Lord had visited me because I was wanting something and Lord gave me, and then they say I believe in the Lord. మరి ఈ రోజులు మనం చూసినట్లయితే ఎంతో మంది మరి నాకు ఫలానా కావాలి నా జీవితంలో, అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, అలా నేను దేవుడిని తెలుసుకుని చాలా మంది చెప్తా ఉంటారు. Zacharias was not expecting anything because he was old. జకర్యా అయితే మరి ఏది ఆశించట్లేదు, ఎందుకంటే వృద్ధుడే ఉన్నాడు. So even if he comes and tells them that I am going to be a father, people would laugh at him. మరి ఒకవేళ తన జనుల ఎదురుకు వచ్చి ఇప్పుడు నేను తండ్రి కాకపోతే చెప్పినా కానీ జనాలందరూ కూడా అతన్ని చూసి నవ్వుతారు. Because biologically it is not a possible thing for an old man to have a baby. మరి మనం ఆలోచించినట్లయితే అది భౌతికంగా ఏ విధంగా కూడా ఆ వృద్ధుడికి మరి బిడ్డను కంటం సాధ్యపడే విషయం కాదు. But Lord had emphasized that he was going to have a child and he visited him. మరి దేవుడు దాన్ని ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా నీకు బిడ్డ వస్తాడనే విషయం చెప్పాడు. And it came to pass, verse 23, as soon as the days of his ministration were accomplished, he departed to his own home. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. And after those days his wife Elizabeth conceived and hid herself for 5 months, saying, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులతో నాకుండిన అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించే దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకుని 5 నెలలు ఇతర కంట పడకుండాను. So because Zacharias was dumb, he could not express. మరి జకర్యా తన మౌనమై ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు. But Elizabeth was really ashamed of her situation, being an old woman carrying a baby. మరి ఎలిజబెత్ అయితే ఆ విషయాన్ని బట్టి ఎంతో సిగ్గుపడిన విధంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. But what God provides, it is beyond anybody's understanding that it can happen any time of your life. అయితే మనుషులకు అర్థం కాని విషయాల్లో అర్థం చేసుకోలేని విధంగా మరి ఆమెకు ఆ సమయంలో అంత వృద్ధులైన ఆ సమయంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. Thus Lord had dealt with me in the days wherein he looked on me to take away my reproach among men. That's what he read already. And in the 6th month, the angel Gabriel was sent from God unto a city of Galilee named Nazareth. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. So now angel is going to a woman. అయితే ఇప్పుడు దూత ఇంకొక స్త్రీ దగ్గర వెళ్తున్నాడు. There is no shame required because she was a young damsel. మరి అక్కడైతే ఆమె కన్యక ఉన్నది. ఆమెకు అవమానం లేదు, ఎందుకంటే ఆమె కన్యక. Because that's a natural process. అది మరి సహజంగా జరిగేటువంటి విషయం. But it is still unnatural because there is something going to happen to her. The angel came unto her and said, "Hail thou that art highly favored, the Lord is with thee. Blessed art thou among women." ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. And when she saw him, she was troubled at his saying, and cast about in her mind what manner of solution this should be. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. And thou shalt conceive in thy womb and bring forth a son, and shall call his name Jesus. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. Then said Mary unto the angel, How shall this be, seeing I know no man? అయితే దానికి 34 వచనం చూస్తాను. అందుకు మరి అంటుంది, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. So Mary cannot tell the people that she is pregnant because she was not knowing a man. మరి ఆమె అయితే ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు, ఎందుకంటే ఆమె పురుషుని ఎరుగలేదు కనుక. Two scenarios here we see. ఇక్కడ రెండు విషయాలు మనం చూడొచ్చు. A couple who is very old, మరి ఆ యొక్క దంపతులు ఎవరైతే వృద్ధులై ఉన్నారో, and a woman who does not know a man. మరి ఒక స్త్రీ, మరి ఒక పురుషుని ఎరుగనటువంటి స్త్రీ ఉన్నది. Both cannot be told in public. మరి ఇద్దరు కూడా బయటికి చెప్పలేరు. One is the point of ashamedness. ఒకళ్ళైతే సిగ్గుతో కూడినటువంటి విషయము. Another one is a surprise thing that she cannot tell public that she has become a mother without knowing a man. ఇంకోటి అయితే అసాధ్యమైనటువంటి విషయము, ఒక పురుషుని ఎరుగకుండా బిడ్డను కంటం అనేది జరగని పని. 35 verse 35, and the angel answered and said unto her, The Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow thee. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. And behold, thy cousin Elizabeth, she also hath conceived a son in her old age, and this is the 6th month with her, who was called barren. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. Two surprises for Mary. మరి ఆ మరియకి ఒకేసారి రెండు మరి విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు. One was a barren, మరి ఒకళ్ళైతే గొడ్రాలు, not even thinking possibility of having a baby. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ వస్తాడనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి. And secondly, for her who does not know a man, she was going to carry a baby. రెండవదిగా మరి పురుషుని ఎరుగనటువంటి ఆ యొక్క స్త్రీ. So these two things Lord wants to bring to our front in an important way. మరి రెండు విషయాలు కూడా దేవుడు మన యొక్క దృష్టికి తీసుకొస్తూ ఉన్నాడు. Because Lord wants to give a significant happening for our knowledge to understand why God is so powerful. మరి దేవుడు ఎంత గొప్పవాడు, ఎటువంటి కార్యాలు చేయగలడు అనే విషయాలు మనం తెలుసుకోవాలని ఈ విషయాల గురించి మన దేవుడు చెప్తున్నాడు. These two normally thinking are an impossible factors. ఈ రెండు విషయాలు కూడా సహజమైనటువంటి ఆలోచన కలిగిన వారికి అసలు అసాధ్యమైనటువంటి విషయాలు. A barren woman carrying a child, మరి గొడ్రాలైనటువంటి స్త్రీ బిడ్డను మోయటము, and a young damsel who does not know a man is having a baby. ఒక కన్య మరి బిడ్డను మోయటం అనేది. Both births are so significant, which we are going to see next week. మరి రెండు యొక్క జన్మలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. వచ్చే వారం వాటిని చూడబోతున్నాం. That's why Luke, being a doctor, అందుకనే లూకా మరి వైద్యుడైనటువంటి వాడే ఉన్నాడు కనుక he brought these two factors in a predominant way, which we don't see in the gospel according to Matthew. ఈ రెండు విషయాలను కూడా ఎంతో గొప్పగా ఎంతో మరి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ విషయాలు మన మత్తయి సువార్తలో ఉండవు. So that you will understand the power of God in our lives. ఎందుకంటే ఈ విధంగా మనం దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవాలని చెప్పి. The same Luke was when wrote book of Acts. ఇదే లూకా మరి అపోస్తల కార్యాలు కూడా రాశాడు. He saw many miracles which are beyond medical understanding. ఆయన ఎన్నో మరి ఆశ్చర్య కార్యాలు చూశాడు. మరి దానికి
ఆ వైద్య శాస్త్రంగా గమనించినట్లయితే వాటికి అసాధ్యమైన విషయాలు చూశాడు. So that's why book of Luke is very important for us to meditate. అందుకనే ఈ లూకా సువార్త మనం ధ్యానించడానికి మనకు ఎంతో ప్రాముఖ్యమైన. Doctors' understanding of what ministry Christ had done. వైద్యులు దేవుని యొక్క పరిచయం, ప్రభు యొక్క పరిచయం అర్థం చేసుకోవడం అనే విషయాన్ని. No, doctors are attributed to give life in a possible way within their limits. మరి ఈ యొక్క వైద్యులకి దేవుడు వాళ్ళకి కొంత జ్ఞానం ఇచ్చి శక్తి ఇచ్చాడు, ఎందుకంటే ప్రాణం నిలబెట్టడానికి. Give comfort to us when we are suffering physically. మనం ఉన్నప్పుడు మరి జబ్బు పడినప్పుడు మనం ఆదరించడానికి వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. That was the only profession which comes closer to a patient to make them comfortable. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని యొక్క పనుల్లోకి ఈ వైద్యుడి యొక్క పని మరి బాధపడుతున్న వాడిని ఆదరించడానికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి పనిగా చూడొచ్చు. When my wife was sick with cancer in Oklahoma City, Stillwater, Oklahoma. మరి అంతకుముందు అంకుల్ యొక్క she was dying in the hospital, my first wife. అంకుల్ యొక్క మొదటి భార్య మరి క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు మరి హాస్పిటల్లో తను చనిపోతున్న సమయంలో So doctors found that they could not heal her. మరి డాక్టర్స్ చెప్పారు మరి ఆమెను మేము కాపాడలేమని. But the doctor came and said, I want to comfort you. మరి కానీ డాక్టర్ నా దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఆదరించాలనుకుంటున్నాను. We want to give her life a comfort ending. మరి ఆమె జీవితానికి ఒక ఆదరణకరమైనటువంటి మరి ముగింపు ఇవ్వాలనుకుంటున్నాము. We want to take away the life support for her. ఆమెకి ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆయువు. So even in times of very difficult situations, they come and try to give us comfort. మరి కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరి యొక్క వైద్యులు అనేటువంటి వారు మన దగ్గరకు వచ్చి మనం ఆదరించాలని అనుకుంటారు. So you have to read the mindset of Luke, who wrote this book, Gospel according to Luke. కాబట్టి మీరందరూ కూడా ఈ లూకా సువార్త రాసినటువంటి లూకా యొక్క మనస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని గమనించండి. Next week we'll see what further narrative he gives from Luke chapter 1. మరి వచ్చే వారం మరి ఆ మిగిలినటువంటి వచనాల్లో మరి లూకా ఏ విధంగా మనకి మిగతా విషయాలు బోధిస్తున్నాడో మనం చూడబోతున్నాం. May God bless this word. దేవుడి వాక్యం దీవించునుగాక. Let's pray. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name, lead us and guide us, enable us to be faithful to you. What an amazing way you showed. Oh Lord, biologically we may be weak, but you are a powerful one. You can do great miracles on our bodies. We pray for the needs. We are seeking for miracles in many things in our lives. Lead us and guide us. We especially pray for Sandeep to get a job at the right time, and also be with each one of us, especially with Roy and Peggy for their health. Oh Lord, we pray for them, and also for this chapel, for its growth. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.